మండల కేంద్రమైన దుర్గి శ్రీ సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో శుక్రవారం ఏపీడబ్ల్యూజే దుర్గి మండల నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీడబ్ల్యూజే యూనియన్ మొట్టమొదటి అధ్యక్షుడు దాసరి భూషణ్, మాచర్ల నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త మాసు శ్రీరామూర్తి, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొని దుర్గి మండల నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం గావించారు. తొలుత సాయి మందిరం నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా గ్రామ ప్రధాన రహదారుల్లో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సాయి మందిరానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. సభ ప్రాంగణంలో భారతదేశ ఉప ప్రధాని జగజీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా అయితేనేమి మీరు ప్రజలందరినీ కూడా మేలుకొల్పే విధంగా పనిచేయాలని చెప్పేసి మీరు చేసేటటువంటి ఏ కార్యక్రమాలు అయినా సరే మా వంతుగా మేము వెళ్ళవేళ మీకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నా కానీ మేము ఎప్పుడు కూడా 24/7 మీకు అందుబాటులో ఉండి మీకు కావాల్సినటువంటి సహకారం సహాయం మా వైపు నుంచి ఏదైనా కావాలన్నా కానీ నేను సిద్ధంగా ఉన్నాను చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా రాజకీయ సంక్షేమం కోసం ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మీ సంక్షేమం కోసం చేసేటటువంటి వాటిలో మీ భద్రత కోసం, మీకు కుటుంబ సంక్షేమం కోసం కూడా ఇన్సూరెన్స్ అయితేనే కొనుక్కొని మంచి కార్యక్రమాలను కూడా తీసుకోబోతా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు మన ఈ దుర్గి మండల శాఖ కార్యవర్గం అందరికీ కూడా పనిచేస్తారని చెప్పేసి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇష్టంగా ఎందుకోసం అని చెప్పారంటే నాకు వేరే కార్యక్రమం ఉండటం వల్లనే మీతో ఎక్కువ సమయం గడపలేకపోతా ఉన్నాను. తరువాత మనందరం కూడా కలిసి ఒక డిన్నర్ మీట్ లో కానీ లంచ్ మీట్ లో కానీ కలుద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.